ఫస్ట్ వన్ వచ్చేసి ఏకకారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు బినే, స్టెర్న్, హెర్మన్ మరియు ఎబ్బింగ్హౌస్. వీరు నలుగురు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ఈ సిద్ధాంతాన్ని సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అంటారు. దీని ప్రకారం ప్రజ్ఞ ఒకే కారకంతో ఏర్పడటం జరుగుతుంది. అంటే దీంట్లో ప్రజ్ఞ ఏ విధంగా ఏర్పడుతుందో ఒకే కారకంతో ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది ఒక రంగంలో ప్రావీణ్యత ఉంటే మిగిలిన అన్ని రంగాలలో అదే ప్రావీణ్యత ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏదైనా ఒక రంగంలో ఒకే ప్రావీణ్యత ఇంట ఉన్నట్లయితే అదే ప్రావీణ్యత అనేది మిగిలిన రంగాల్లో కూడా అదే విధంగా ఉండటం అనేది జరుగుతుందని తెలియజేయడం జరిగింది. మనకు ఈ సిద్ధాంతం పైన గతంలో క్వశ్చన్స్ రావడం జరిగింది. వాటిని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ప్రీవియస్ క్వశ్చన్. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్లో బినే, స్పియర్మ్యాన్, థార్న్డైక్, థర్స్టన్. ఇక్కడ మనకు కోలో చూడండి బ్యాట్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి బినే. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆప్షన్ 1 బినే అవుతుంది. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది, దాన్ని కూడా చూద్దాం. ఇక్కడ చూడండి ఇంకొక క్వశ్చన్. ఏకకారక సిద్ధాంతానికి గల ఇతర పేర్లు ఏమిటి? ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ వన్ సాధారణ సిద్ధాంతం, సెకండ్ వన్ ప్రత్యేక సిద్ధాంతం, థర్డ్ వన్ సాంప్రదాయక కారక సిద్ధాంతం, ఫోర్త్ వన్ ప్రాథమిక కారక సిద్ధాంతం. ఇక్కడ చూడండి మనకు ఏకకారక సిద్ధాంతంలో దీన్ని సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అనడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో కూడా చూడండి ఆప్షన్ 3 సాంప్రదాయ కారక సిద్ధాంతం అని ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆప్షన్ 3 సాంప్రదాయక కారక సిద్ధాంతం అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ద్వికారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్పియర్మన్. వ్యక్తిలో ప్రజ్ఞ అనేది అనువంశికత ద్వారా అంటే జీ కారకం, అదేవిధంగా పరిసరాల ద్వారా అంటే ఎస్ కారకం కలయిక వలన ఏర్పడదు. అంటే వ్యక్తిలో ప్రజ్ఞ అనేది అనువంశికంగా మరియు పరిసరాల ద్వారా అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ అనువంశికత అంటేనేమో జీ కారకంగా, అదేవిధంగా పరిసరాలు అంటేనేమో ఎస్ కారకంగా చెప్పడం జరిగింది. ఇందులో జీ కారకం అనేది స్థిరంగా ఉంటుంది, అదేవిధంగా ఎస్ కారకం అనేది మారుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ గణితంలో ఒక వ్యక్తి ప్రతిభను నిర్ణయించేది జీ కారకం, గణితంపై ఆ వ్యక్తికి గల అభిరుచులను నిర్ణయించేది ఎస్ కారకం. అంటే ఇక్కడ ప్రతిభను నిర్ణయించేది జీ కారకం, అంటే ఇది స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిపై అభిరుచులను నిర్ణయించేది ఎస్ కారకం, అంటే అభిరుచులు మారుతూ ఉంటాయి కాబట్టి అది ఎస్ కారకం అవుతుంది. ఇప్పుడు మనకు దీనిపై గతంలో అడిగిన క్వశ్చన్స్ని చూద్దాం. ఇక్కడ చూడండి ప్రీవియస్ క్వశ్చన్. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చార్లెస్ స్పియర్మన్, సెకండ్ వన్ బినే, థర్డ్ వన్ థార్న్డైక్, ఫోర్త్ వన్ గిల్ఫర్డ్. మనకి ఇక్కడ సెకండ్ వన్ దాంట్లో చూడండి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్పియర్మన్. అంటే మనకు ఇక్కడ క్వశ్చన్లో ఫస్ట్ వన్ చూడండి చార్లెస్ స్పియర్మన్. అంటే మనకు చార్లెస్ స్పియర్మన్ అని అనొచ్చు, లేదంటే స్పియర్మన్ అని కూడా అనవచ్చు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది. ఇక్కడ చూడండి మరొక క్వశ్చన్. జీ కారకం దేనిని సూచిస్తుంది అని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి ఆప్షన్స్. ఫస్ట్ వన్ సాధారణ, సెకండ్ వన్ ప్రత్యేక, థర్డ్ వన్ విభిన్న, ఫోర్త్ వన్ నిర్దిష్టం. అంటే ఇక్కడ మనకు జీ కారకం అనేది అనువంశికత ద్వారా వస్తుంది, ఇది సాధారణంగా జరుగుతుంది కాబట్టి దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాధారణ అవుతుంది. ఇక్కడ చూడండి మరొక క్వశ్చన్. ఎస్ కారకం అనేది దేనిని సూచిస్తుందని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ప్రత్యేక, సెకండ్ వన్ నిర్దిష్ట, థర్డ్ వన్ బహుళ, ఫోర్త్ వన్ సాధారణ. ఇక్కడ చూడండి మనకు ఎస్ కారకం అనేది పరిసరాల ద్వారా జరుగుతుంది, ఇది మనకు ప్రత్యేకమైనది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రత్యేక. నెక్స్ట్ వన్ వచ్చేసి బహుకారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు థార్న్డైక్. ఒక వ్యక్తిలో అధిక సంఖ్యలో ఉన్న నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞ అని అంటారు. ప్రజ్ఞ అనేది అమూర్త, సాంఘిక, యాంత్రిక రకాలుగా ఉంటుంది. అంటే ప్రజ్ఞ అనేది ఏ విధంగా ఉంటుందంటే అమూర్తంగా, అదేవిధంగా సాంఘికంగా మరియు యాంత్రికంగా ఉంటుంది. థార్న్డైక్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయని తెలిపాడు. అందులో ఫస్ట్ వన్ అంతస్తు లేదా స్థాయి, అదేవిధంగా సెకండ్ వన్ వ్యాప్తి లేదా విస్తరణ, అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి వైశాల్యం మరియు ఫోర్త్ వన్ వచ్చేసి నిష్పాదన వేగం. మనకు దీనిపైన గతంలో అడిగిన క్వశ్చన్స్ని చూద్దాం. ఇక్కడ చూడండి ప్రీవియస్ క్వశ్చన్. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని అడగడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి థార్న్డైక్, సెకండ్ వన్ స్పియర్మన్, థర్డ్ వన్ థర్స్టన్, ఫోర్త్ వన్ గిల్ఫర్డ్. మనకి ఇక్కడ చూడండి బహుకారక సిద్ధాంతంలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే థార్న్డైక్. సో దీంట్లో మన క్వశ్చన్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 థార్న్డైక్ అవుతుంది. అదేవిధంగా దీనిపైన మరొక క్వశ్చన్ అడగడం జరిగింది, అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి మనకి ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రజ్ఞ అనేది అనేక నిర్దిష్ట సామర్థ్యాల కలయిక అని పేర్కొన్న సిద్ధాంతం ఏది? ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏకకారక సిద్ధాంతం, సెకండ్ వన్ ద్వికారక సిద్ధాంతం, థర్డ్ వన్ బహుకారక సిద్ధాంతం, ఫోర్త్ వన్ సామూహిక సిద్ధాంతం. ఇక్కడ చూడండి మనకు వ్యక్తిలో అధిక సంఖ్యలో ఉన్న నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞ అని అన్నది ఏది అంటే బహుకారక సిద్ధాంతం. సో దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. అదేవిధంగా మనకు థార్న్డైక్ మానసిక సామర్థ్యాలను
మాపనం చేయడానికి సిఏవిడి పరీక్షను రూపొందించడం జరిగింది. ఇక్కడ సిఏవిడి అనగా సి అనగా కాంప్లైన్, సెకండ్ వన్ ఏ అనగా అర్థమెటిక్, వి అనగా వెకాబులరీ, డి అనగా డైరెక్షన్స్. ఇక్కడ సి అని అంటే కాంప్లేషన్ అంటే వ్యాకరణ పురాణం, అదేవిధంగా సెకండ్ వన్ ఏ అంటే అర్థమెటిక్ అంటే అంకగణితం, థర్డ్ వన్ వచ్చేసి వెకాబులరీ అంటే పదజాలం, ఫోర్త్ వన్ వచ్చేసి డి డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు. మనకు దీనిపైన గతంలో క్వశ్చన్ రావడం జరిగింది, దాని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ప్రీవియస్ క్వశ్చన్. థార్న్డైక్ తన బహుకారక సిద్ధాంతంతో ఆధారంగా ఏ పరీక్షను తయారు చేశారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ సిఏవిడి, సెకండ్ వన్ కేఏటీవీ, థర్డ్ వన్ సివిటిడి, ఫోర్త్ వన్ సిఏవిఏ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది, సిఏవిడి. నెక్స్ట్ వన్ వచ్చేసి సామూహిక సిద్ధాంతం. దీనిని ప్రతిపాదించిన వారు థర్స్టన్. ఇది ఒక వ్యక్తిలో ఉన్న 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలే ప్రజ్ఞకు మూలమని చెప్పడం జరిగింది. ఏ మానసిక చర్యలోనైనా ఒకటి కంటే ఎక్కువ సామర్థ్యాలు ఉంటాయని తెలియజేశాడు. అంటే మొత్తం 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ప్రజ్ఞకు మూలమని చెప్పడంతో పాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అవి: 1 ప్రత్యక్షం, 2 జ్ఞాపక శక్తి, 3 సంఖ్య, 4 వివేచన, 5 ప్రాదేశిక, 6 శాబ్దిక, 7 పద ధారాలత. సామర్థ్యాలతో ఒక మానసిక చర్య జరిగేటప్పుడు ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ సామర్థ్యాలు కనిపిస్తాయని తెలియజేయడం జరిగింది. అంటే మనకు సామూహిక కారక సిద్ధాంతం ఎవరంటే థర్స్టన్. అదేవిధంగా ఇతను వ్యక్తిలో 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాల ప్రజ్ఞకు మూలమని చెప్పడం జరిగింది. మరియు మానసిక చర్యలో ఒకటి కంటే ఎక్కువ సామర్థ్యాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అవి 7 ఏంటి అంటే: 1 ప్రత్యక్షం, 2 జ్ఞాపక శక్తి, 3 వివేచన, 4 సంఖ్య, 5 ప్రాదేశిక, 6 శాబ్దిక, 7 పద ధారాలత. ఇవి మొత్తం 7 అనేటివి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి స్వరూప నమూనా సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గిల్ఫర్డ్. ఈయన మనస్సులోని పరస్పర చర్యల ద్వారా ప్రజ్ఞ 150 కారకాలతో అంటే 5 × 5 × 6 = 150 ఏర్పడుతుందని చెప్పాడు. అందులో విషయాలు వచ్చేసి 5, అదేవిధంగా ప్రచారకాలు వచ్చేసి 5 మరియు ఉత్పన్నాలు వచ్చేసి 6. ఇక్కడ విషయాలు వచ్చేసి 5, దాంట్లో ఫస్ట్ ధ్వనులు, సెకండు చిహ్నాలు, థర్డ్ మాటలు, అదేవిధంగా ప్రవర్తన మరియు చిత్రాలు. అదేవిధంగా ప్రచారకాలలో 5 ఉన్నాయి. అవి సమైక్య ఆలోచన, సంజ్ఞానం, స్మృతి, మూల్యాంకనం, విభిన్న ఆలోచన. అదేవిధంగా ఉత్పన్నాలలో 6 ఉన్నాయి. అవి యూనిట్లు, పద్ధతులు, అంతర్భావాలు, సంబంధాలు, రూపాంతరాలు మరియు వర్గాలు. ఇవి మనకు మొత్తం 150 అని చెప్పడం జరిగింది. మనకు దీనిపైన గతంలో క్వశ్చన్ రావడం జరిగింది. ఒకసారి ఆ క్వశ్చన్ని చూద్దాం. ఇక్కడ చూడండి ప్రీవియస్ క్వశ్చన్. గిల్ఫర్డ్ ప్రజ్ఞను ఎన్ని కొలతలుగా లేదా అంశాలుగా విభజించారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 5. మనకి ఇక్కడ గిల్ఫర్డ్ వచ్చేసి మొత్తం ఎన్ని రకాలంటే 3 రకాలుగా విభజించాడు. అవి: 1 విషయాలు, ప్రచారకాలు, ఉత్పన్నాలు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆప్షన్ 2 3 అవుతుంది. అదేవిధంగా మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి మరో క్వశ్చన్. గిల్ఫర్డ్ నమూనా ప్రకారం ప్రాథమికంగా మొత్తం ఎన్ని కారకాలు ఉన్నాయి? ఆప్షన్స్: ఫస్ట్ వన్ 5 × 5 × 6 = 150, సెకండ్ వన్ 6 × 6 × 5 = 180, థర్డ్ వన్ 4 × 4 × 6 = 96. అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి 5 × 6 × 7 = 210. దీని ఆన్సర్ చూడండి ఆప్షన్ 1 అవుతుంది. 5 × 5 × 6 = 150.